గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఏంటి ఫుడ్ ప్రాబ్లమా? ఆంటీని చేయబదులు అడుగుదామని. ఓకే, ప్రొసీడ్ ప్రొసీడ్ ప్రొసీడ్. థ్యాంక్ యూ అంకుల్. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. ఆంటీ, నా రూమ్ లో సరుకులన్నీ నిండుకున్నాయి. కొంచెం కాఫీ పౌడర్, చక్కెర, ఈ గ్లాసులు పాలు ఇస్తే కాఫీ చేసుకుంటాను. బదులే మళ్ళీ ఇచ్చేస్తాను. ఇట్స్ ఓకే. నేను నీకు సరుకులన్నీ ఇవ్వడం, నువ్వు నాకు మళ్ళీ తిరిగి ఇవ్వడం, ఇవన్నీ ఎందుకులే గానీ నేనే ఒక గ్లాస్ కాఫీ ఇస్తాను, తాగేసేళ్ళు. థ్యాంక్స్ ఆంటీ. స్టవ్ లో కిరోసిన్ కూడా అయిపోయింది. ఓకే. రంగబాబు, నీకేం అవసరం పడ్డా మొహమాట పడకు, నన్నడుగు, నేనిస్తాను. థ్యాంక్స్ ఆంటీ. అన్నట్టు మధ్యాహ్నం చికెన్ బిర్యానీ. అంకుల్ ఆఫీస్కి వెళ్తారనుకో, సాయంత్రం వరకు రారు. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసేయ్. వద్దులే ఆంటీ. నువ్వేం మొహమాట పడకు. నీకేం కావాలన్నా నన్నడుగు, నేనిస్తాను. ఏం కావాలన్నా ఇస్తాను, సరేనా? ఇరుగు పొరుగన్నాక ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా చెప్పు? ఏం కావాలన్నా నన్నడుగు. ఏయ్, నువ్వెంత ముద్దొస్తున్నావో తెలుసా? సిగ్గా? వద్దులే ఆంటీ, కాఫీ చాలా బాగుంది. ఓకే, రిలాక్స్. ఎందుకు భయపడుతున్నావా? వెళ్ళాలంటీ, పనుంది. వెళ్తే ఉండు. వెళ్ళాలి, వస్తానంటీ. ఏమండి, పాలు అక్కడ పెట్టు. ఏంటండి చదువుతున్నారు? ఇదా, ఇది జపాన్ నుంచి స్పెషల్గా తెప్పించాను. ఇది అలాంటి బుక్ కాదు. బాడీని ఎలా డెవలప్ చేయాలి, కండల్ని ఎలా పెంచుకోవాలి, దీనిలో విడమర్చి రాసిందన్నమాట. దీన్ని చదివి నా సామిరంగా ఒక పొట్టాను. ఎందుకట? పెంచిన కండలు సరిపోవా? నెక్స్ట్ మంత్ జరిగే కుస్తీ పోటీల్లో నేనే నెగ్గాలంటే, ఇండియన్ కింగ్ కాంగ్ అనే బిరుదు పొందాలంటే ఈ బుక్ లోనవన్నీ చదవాలిగా. మరి చాలండి సంబడం, చదివినవి చాలు. ఏమండి ఏంటి ఏమండి మరి వద్దు. ఎందుకండి వద్దంటారు? మనకేమన్నా వయసు అయిపోయిందా? ఇప్పుడు కాదు, ఇంకోసారి చూద్దాంలే. కాదండి. ఏంటి? కుదరదు. అయ్యో వద్దు, వద్దమ్మా వద్దు. నా మాట విను. అయ్యో మంజు, మంజు వద్దే, నా మాట వినవే. అబ్బే లాభం లేదు. అమ్మా నా మాట విను మంజు. అబ్బే అబ్బో అమ్మమ్మో, వదలవే నన్ను. వద్దులు వద్దులు. విన్నొప్పి. అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బా. అయ్యో వెన్ను నొప్పి. వెన్ను నొప్పా? మీ వెన్ను నొప్పి నా చావుకొచ్చింది. చెప్పండి. భార్య ఇలా విడిచి వెళ్ళిపోతే నా గతి ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం. కూర్చోండి. మంజు, 3 హార్లిక్స్ పట్టరా. ఏంటి విశేషాలు చెప్పండి. ఏంటి ఈ మధ్యన మీరు చాలా గ్లామరస్గా కనబడుతున్నారు? ఈ మధ్య బాడీని బాగా బిల్డప్ చేసినట్టున్నారు, స్ట్రాంగ్ గా. ఆఫ్ కోర్స్, నా గ్లామర్ కారణం మంచి ఎక్సర్సైజ్, మంచి ఫుడ్. ఈ మధ్య హెల్త్ సంబంధించిన బుక్స్ కూడా కొన్ని ఫారిన్ నుంచి తెప్పించాను. అలాగా? ఎంతైనా మీ టేస్ట్ సెపరేట్. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. చెప్పాలంటే అది పెద్ద ఎపిసోడ్ అవుతుంది. ఆ ఎపిసోడ్ ఏదో ఇప్పుడే చెప్పండి, మేము సంతోషిస్తాం. వై నాట్? అడగండి. మీరు గొప్ప శృంగార పురుషుడని విన్నాను. షూర్ షూర్. అదేదో 2 ముక్కల్లో చెప్పండి, వింటాం. నిజం చెప్పాలంటే ఒక్కసారి నా భార్య దగ్గరకు వెళ్ళారనుకోండి, 6 నెలల వరకు నా దగ్గర రాదండి. నా దగ్గరకు రాకండి రాకండి అంటూ మొత్తుకుంటూనే ఉంటుందండి.
ఆ సీక్రెట్ ఏదో మాకు చెప్పొచ్చుగా. మేము ఎంజాయ్ చేస్తాం. ప్రస్తుతానికి సస్పెన్స్. నెక్స్ట్ మీటింగ్లో చెప్తాను. ప్లీజ్ కొంచెం చెప్పండి. ప్లీజ్ చెప్పండి. కొంచెం దగ్గర రండి. నీ ఎంక మళ్ళారా అంతే. ఓ, మీరు ఇక్కడ ఉన్నారా? ఆ, రా రంగబాబురా, ఏంటిలా వచ్చావు? 200 అప్పు కావాలండి, 2 రోజుల్లో ఇచ్చేస్తాను. దాందే ఉంది, తీసుకెళ్ళు. ఇరుగు పొరుగన్నాక ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా? థ్యాంక్స్ అండి. సరే గాని నీ అవసరాలు బాగానే తీర్చుకుంటున్నావు, నన్ను మాత్రం పట్టించుకోకుండా ఉంటున్నావు కదూ. అబ్బా త్వరగా ఇవ్వండి ఆంటీ, వెళ్ళాలి. వెళ్దుగానిలే, ఏంటో తొందర? అంకుల్ సాయంత్రం వరకు రారు, ఏదైనా కబుర్లు చెప్పు. అబ్బా త్వరగా ఇవ్వండి ఆంటీ, వెళ్ళాలి. ఇస్తాలే, ఎందుకని తొందర? ఆంటీ వద్దండి, తప్పండి. బాబు ప్లీజ్. ఆంటీ వదలండి ఆంటీ, మీరు చేసిన మహాపాపం అండి. వద్దండి, ప్లీజ్ తప్పండి. చేసుకో. ఆంటీ వదలండి, తప్పండి ప్లీజ్ ఆంటీ. అయ్యో. ఆంటీ ఏంటి ఆంటీ మీరు చేస్తున్నది? వదలరా. చాలా తప్ప ఆంటీ ఇది. దుర్మార్గుడా, ఏదో కుర్రాడివి కదా అని అన్నం పెడితే అన్నం పెట్టిన చేతిని పట్టుకోవాలని చూస్తావట్రా? యాండి వీడు చూడండి, ఆ, ఇరుగు పొరుగు కుర్రాడని ఏదో సాయం చేయకపోతే వీడని పట్టుకుంటున్నాడు. వదలండి ఆంటీ, మీరు పట్టుకుని నన్ను వదలమంటారే? ఏంట్రా నిన్ను వదలండి పట్టుకున్నానా? ప్లీజ్ ఆంటీ, ఏమండి వదలండి. వీడు చూడండి, నా గురించి మీకు బాగా తెలుసు కదా, వీడు ఎలా అంటున్నాడో చూడండి. ఏమండి నేను నిప్పని తెలుసు కదా. నీవు నిప్పేనే, కానీ వీడు పప్పు కదా, అందుకే నీ మీద పడుతున్నాడు వీడు. దీన్ని పట్టకనివ్వను. ఒరేయ్ అంకుల్ నేనేం చేయలేదు అంకుల్. ఆంటీ మీరని చెప్పండి. ఒరేయ్, ఈయన అసలు నా పిల్లని నేను ఏదైతే చేయలేదు. కలుపుకున్నావురా? ఆంటీ, దుర్మార్గుడు. మీరు నేను చెప్పండి ఆంటీ. పక్కనివ్వను. ఆంటీ, నాకు ఒకే పోటు. నిజంగా ఏయ్! ఏమండి? నాకు భయంగా ఉందండి. ఏమండి? అయ్యో. భగవంతుడా. అంకుల్ ఏయ్! నేను చెప్పేది. ఏమండి? 5 వింతలలో మొదటి వింత సెయిలింగ్ స్టోన్స్. సెయిలింగ్ స్టోన్స్ అంటే కదిలే రాళ్ళు. ఇది వినటానికి కాస్త కొత్తగా అనిపించినా నిజంగా కదిలే రాళ్ళు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ అనే లోయలో కదిలే రాళ్ళు ఉన్నాయి. అసలు ఈ ప్రాంతంలో రాళ్ళు నిజంగానే కదులుతాయంట. ఎంతోమంది ఎన్నోసార్లు ఇక్కడ పరిశోధనలు చేశారు. అసలు అవి ఎందుకు కదులుతున్నాయి? ఆ రాళ్లకు ప్రాణం ఉందా, లేకపోతే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఆ రాళ్ళు అలా